అది ఉండాలే. ఏంటండి వెతుకుతున్నారు? అదే రక్షణ కవచాలు. రక్షణ కవచాలా? అవేమిటండి? అది సెక్యూరిటీ గార్డ్స్. అదేంటండి? అబ్బా అవి పూజా బేడి యాడ్ ఇచ్చింది. అవే సిగ్గు లేకుండా. అవును, సిగ్గు లేకుండానే ఇచ్చింది. రమ్య 10 నిమిషాలు బడ్డీ కొట్టుకెళ్ళి వచ్చేస్తాను ప్లీజ్. 10 నిమిషాలా? ఆ మాత్రం సహనం లేకపోతే ఎలా? 5 minutes లో వచ్చేస్తాను. కుదరదు. 2 minutes. 1 minute లో వచ్చేస్తాను. 1 minute ప్లీజ్ ప్లీజ్. ఏమిటండి ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చున్నారు? నాకేదో భయంగా ఉంది. అప్పటికి నా జాగ్రత్తలో నేను 5 రూపాయలు తగలబెట్టాను. సొమ్ము పోయే, సేఫ్టీ పోయే. పొరపాటు నువ్వు నెల తప్పితే. అబ్బా, ఇదేమైనా సినిమానా వెంటనే నెల తప్పడానికి? పిచ్చి మొహమా, మిరకిల్స్ జరిగి గిన్నెస్ బుక్ లోకి ఎక్కేది ఇలాంటి టైంలోనే. అయినా ఏం పర్లేదు కదా? అబ్బా, ఏమీ జరగదండి. అమ్మయ్య, అయినా ఇలాంటి చలి ప్రదేశాలు ఉండడం చాలా ప్రమాదం. లగేజ్ సర్దుకో, వెంటనే బయలుదేరి వెళ్ళిపోదాం. ఒక్క క్షణం కూడా ఉంటాను వీలేదు. పద పద. నిజంగానే పర్లేదు కదా? అబ్బా, సరే సర్దుకో. త్వరగా రా. వస్తున్నా. ఏంటింత లేటు? రా. ఎవరిని? నిన్నే రమ్మంటే రావే. నువ్వు రాకపోతే నేనే వస్తాను. ఏమైంది డార్లింగ్? నిన్నేమైనా చేశాడా? మొగుడు పిల్లలన్నాక ఏదో ఒకటి చేసుకుంటారు. అయినా నువ్వెవరు రా? మా బాతులతో నువ్వేం చేస్తున్నావు? నేను నీ మొగుడినే, వీడు రూమ్ బాయ్. ఏం కాదు, వీడే నా డ్రీమ్ బాయ్, నా హస్బెండ్ బాయ్. నా పని అయిపోయింది, వస్తాను. ఇందాక నేను డాన్స్ చేశానని ఇప్పుడు మీరు కాపీ కొడుతున్నారా? కాపీ కొట్టడం కాదురా, ఆనందంతో మందు కొట్టాలని ఉంది. మన క్యాండిడేట్ దొరికేసింది. నిజంగా మీరు గ్రేట్ బాస్. నేను చెప్పకూడదని తెలుసుకున్నారు. నేను చూసిన మా గురించి నువ్వు నాకు ఎలా చెప్తావు? మీరు చూసారా? అవును, మనం చంపాల్సిన అమ్మాయి 904 లో ఉంది. దాని మొగుడే కాలయముడు. బిగినింగ్ నుంచి చెప్తాను కానీ నీకు అర్థం కాదు. అదొక ఖరీదైన. సార్, ఈ చిల్లర మీదేనా? నాది కాదు సార్. మీదే? నాది కాదు, అయినా నేను తీసుకుంటాను సార్. సిటీలో మన వాళ్ళ ఒంగోకూడదు సార్. ఎందుకు? మన డబ్బులు మనం తీసుకోవడానికి ఒంగున్న దొంగోళ్ళు ఏం చేస్తారంటే వెనక నుంచి మన డబ్బులు చేతిలో బ్యాగులు కొట్టేస్తారు సార్. మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారు సార్. ఈ బ్యాగ్ ఒకసారి పట్టుకోండి, నేను వంగి డబ్బులు తీస్తాను. చిల్లర లెక్క పెట్టిన తర్వాత తీర్చగం తీసుకుందాం. సరేనా సార్? అలాగే. దొంగ దొంగ పట్టుకోండి. సార్ 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 అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి సార్. అపోలో దగ్గర డ్రాప్ చేయండి సార్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ 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 పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారండి సార్. ఉండవలసింది అపోలో హాస్పిటల్లో కాదురా, ఈ పోలీస్ స్టేషన్ లో. సార్ 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 820 సార్. అరెస్ట్. సార్ సార్ మీరా? రాస్కెల్, ఎన్నాళ్ళు తప్పించుకుంటావురా? అమ్మయ్యా, పట్టుకున్నాడు. నీకోసం ఎన్నాళ్ళు పడ్డ తిప్పలు ఆ వీరప్పను పట్టుకోవడానికి పడుంటే వాడు ఎప్పుడో దొరుకుండేవాడు. నాకెప్పుడో ప్రమోషన్ వచ్చిండేది. ఇన్నాళ్ళు మా ఎస్ఐ గారిని నానా గడ్డి తినిపించి 3 డ్రైనేజీల మురుగునీళ్ళు తాగిచ్చావు కదరా. ఆయన మనిషి అనుకున్నావా, పశువు అనుకున్నావా, అన్నం తిన్నాడు అనుకున్నావా, గడ్డి తిన్నాడు అనుకున్నావా? రెడీ సార్, తీసుకెళ్ళి లోపలికి. అదిగో బక్క. ఆ బక్కలను చూస్తే నీ పిల్లల లెక్కలన్నీ బయటపడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో నేను అమెరికన్గా హైదరాబాద్ వచ్చాను. నన్ను రక్షించడం కోసం వీడు అమర్నాథ్ శాస్త్రిగా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి కథ రోజుకో మలుపు తిరుగుతూ మమ్మల్ని టెన్షన్లో పడేస్తోంది. యా అల్లా, ఈ కథకి ఎలా ముగింపు ఇవ్వాలా అని రోజు మేము పీక్కోలేక లాక్కోలేక చస్తున్నాం. ఈ టైంలో నువ్వేమో మా వెంట పడుతున్నావు. పోనీ ఆగి నీకు నిజం చెప్దామా అంటే మా గుట్టు బయట పడుతుంది. అందుకే నువ్వు కనిపిస్తే చాలు మేము పరుగు పరుగు. అర్జెంటుగా ఎక్కాలి, లుక్కాలి. ఎలా? ఇలా అయ్యరు, ఈ 100 నీదాగా?
నాదే పొద్దుటే ఇక్కడ దాచా. అయ్యో ఒరే చచ్చాను రోయ్. అయ్యో అమ్మో. ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పకుండా నా కడుపులోనే దాచుకుంటారు మాస్టారు. అమ్మా కడుపు దాకా వచ్చిందా? ప్రామిస్. ప్రామిస్. నేను చేయలేదు. నువ్వు నోరు పోయి రాలుచ్చా. కోకిల నీకు మిస్ అయిన బుల్లెట్ వీడి తగిలింది. పద, హాస్పిటల్ తీసుకెళ్దాం. సార్ స్లోగా, స్లోగా. ఓహో వీడి పీక కోయడానికి వచ్చింది మీరేనండి? వాట్? అది కాదు, ఆపరేషన్ చేయడానికి వచ్చిన డాక్టర్ మీరేనా అని అడుగుతున్నాను. Yes, yes. I am ENT specialist M. ధర్మరాజు. Shall we proceed? ప్లీజ్ ప్రొసీడ్ సార్. మరణం. ఆయన పల్స్ చూడు. మన పని త్వరగా ఫినిష్ చేసి మార్చురికి పంపిస్తే అక్కడి నుంచి లీజర్గా శ్మశానానికి పంపించు. ఆ మిగతా సంగతి కొరువు చూసుకుంటాడు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సార్ వీడు ఫుల్ గా ఎప్పుడు మాట్లాడతాడండి? ఆ విషయంలో మా సీనియర్ డాక్టర్ కూడా గ్యారంటీ ఇవ్వలేరు. ఓహో. డాక్టర్ దానం. డాక్టర్ దహనం అంట. బుల్లెట్ స్వరపేటకి పక్క నుంచి దూసుకుపోవటం వల్ల ఇప్పట్లో శబ్దానికే గానీ డైలాగ్ కి గ్యారంటీ లేదు. అబే తొందర కంగారు ఏమీ లేదండి. ఇప్పుడు వీడు మాట్లాడకపోతే తెలుగుదేశానికి ఏమీ నష్టం లేదు. ఓ ఈజ్ ఏ పొలిటీషియన్? అవునండి, మావాడు పెద్ద పొలిటీషియన్. అయితే కాంగ్రెస్ పొజిషన్ కూడా కనుక్కొని చెప్పండి. అలాగే బీజేపీ, ఎంఐఎం, అదర్స్ కూడా కనుక్కు చెప్తాను సార్. కోకిలా విన్నావా? నమస్తే సార్. ఏంటిదంతా? నిన్ను సస్పెండ్ చేశాను, అయినా నా కాంపౌండ్ లోనే ఉండి ఇంత రగడ చేశావు. విషయం పోలీసుల దాకా వెళ్ళింది. నీకు ఆ మిలిటరీకి ఏంటి గొడవ? ఆ మిలిటరీ వాడి భార్యతో ఈయన గారు ఇష్యూ అండి. దాంతో వారు రెచ్చిపోయి వీరిని డిష్ అండి. చచ్చా, నేను చెప్తాను. అవును సార్, మేమే తీసుకొచ్చాను. అవునండి. పక్కింటి ఆడపిల్ల మనకు చెల్లితో సమానమని 5 ఏళ్ల కిందట అనసూయమ్మ విషయంలోనే చెప్పాను. అయినా నీ బుద్ధి బురదలోనే ఉంది. నిన్ను ఛ! నేను చెప్తాను పడుకో. నాకు అర్థమైంది, మొత్తం టోటల్ అర్థమైపోయింది నాకు. నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తప్పు చేశాను, పొరపాటు అయిపోయింది, ఇంకా జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అంటున్నారు సార్. అయ్యో మీరు కష్టపడకండి. ఇంకా అవన్నీ మేము చెప్తే చెప్తాంగా, బాగుండదు. మేము చెప్తాము. మ్యాటరు పోలీసుల దాకా వెళ్లకుండా చూసుకోమని ఏడుస్తున్నాడు. అవును సార్, అదే అంటున్నారు సార్. సమజ్గా వీళ్ళ మంచితనం వల్ల వదిలిపెడుతున్నా. మళ్ళీ ఏ జన్మలోనూ నువ్వు నాకు కనిపించకు. యాద్రకు. లేదురా, ఇంకా finish అవ్వలేదు. నువ్వు పడుకో. నేను ఇంకా సర్నాశనం చేయాలి. నేను పర్సనల్ గా ఫోన్ చేస్తా. పడుకోరా, నిన్ను నేను చంపుతాగా.